టమాటా పప్పు ఈ రకంగా వండుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. పప్పును కుక్కర్లో కాకుండా డైరెక్ట్ ఉడకబెట్టుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బద్దలు బద్దలు ఉడకబెట్టుకోవాలి. కొంచెం అంత ఆయిల్ పోసుకొని పోపు గింజలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని వేపుకుందాం. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొంచెం మెంతాకు ఉంటే మెంతాకు వేసుకోండి, నేను ఉల్లాకు వేసుకుంటున్నా. బాగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని టమాటా వేసుకుందాం. ఈ టమాటా మంచిగా గుజ్జులాగా అయ్యేంతసేపు ఉడకబెట్టుకుందాం ఆయిల్లో. ఉడికింది, ఇందులో సరిపడా కారం, ఉప్పు వేసుకుందాం. మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో డైలీ మీ ముందు ఉంటా. కలుపుకున్న తర్వాత పప్పు ఇందులో వేసుకుందాం. చూడండి, పప్పు మెత్తగా ఉడికలేదు. ఈ పప్పుకి ఇలానే ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. సరిపడా ఎసరు పోసుకొని మెత్తగా ఉడికించుకుందాం. అంటే మనకు ఎంతవరకు మెత్తగా కావాలో అంతవరకు ఉడికించుకుందాం. నిజంగా మీరు నమ్మరు కానీ ఈ రకంగా వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పప్పు తినని వాళ్ళు కూడా తింటారు ఈ రకంగా వండుకుంటే. ఈ పప్పే తినాలన్నంత టేస్ట్ ఉంటుంది. కాస్తంత ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుందాం. పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడే విధంగా ఈ పప్పు ఉంటుంది. తప్పకుండా ట్రై చేసుకొని తినండి. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి.